హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. చాలామంది రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి షార్ట్ లిస్ట్ అవ్వడానికి, ఏంటి నువ్వెలా చేసుకున్నావు అని చాలామంది అడిగారు. సో నేనైతే చూపిస్తాను నేను ఎలా రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకుంటా. నేనైతే ఏ రోల్కి తగ్గట్టు ఆ రోల్కి లైక్ కావాల్సిన స్కిల్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకుంటాను నా రెజ్యూమ్లో. లైక్ అప్డేటెడ్గా లైక్ ఏ రోల్కి అయితే స్కిల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, అవి యాడ్ చేసేసుకుంటాను రెజ్యూమ్కి. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకోండి, అమెజాన్ రోల్‌కి సెపో వర్క్‌ఫ్లో అనలిస్ట్ అనుకోండి. వీటికి కావాల్సిన స్కిల్స్ ఏంటి? వాళ్ళు ఇక్కడ ఇచ్చేసారు చూడు, బేసిక్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు కదా! రిటన్, వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, అనలిటిక్స్ స్కిల్స్ ఉండాలి అని. లైక్ ఫస్ట్‌లోనే మనం అప్లై చేసేటప్పుడే అక్కడ లైక్ ఈ స్కిల్స్ అన్నీ పెట్టామంటే కొందరికి అసలు టెస్ట్ క్లీన్ కూడా రావట్లేదు. నాట్ ఎలిజిబుల్ అలా ఇలా వస్తదంటారు గదా! సో, ఇవి కావాల్సిన స్కిల్స్ వాళ్ళు బేసిక్ పెట్టింటారు. సో, దాంట్లో మనకు కొన్ని గూడా లేకపోతే ఇన్ కేస్ రిజెక్ట్ లైక్ మెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకని నేనైతే ఏ స్కిల్స్ అయితే అవసరమో అవే పెట్టుకుంటాను. అందులోని ఇది 5-10 మినిట్సే. లైక్ ఒక యాప్ అయితే నేను యూజ్ చేస్తాను మోస్ట్‌లీ. ఎవ్రీ టైమ్ అది నా మొబైల్‌లోనే పెట్టుకొని ఉంటాను యాప్‌ని. నాకు ఎప్పుడైతే ఏదైనా రెజ్యూమ్ అవసరము, లైక్ ఇంకెవరికైనా రెజ్యూమ్ కావాలి అంటే ఆ యాప్ ఓపెన్ చేసేసి టకటక జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటా. ఈ స్కిల్స్ అన్నీ పెట్టుకొని రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసేసుకుంటాను. ఆ యాప్ వచ్చేసి ఇక్కడ ఉంటది చూడండి. రెజ్యూమ్ బిల్డర్ యాప్ సీవీ మేకర్. నేమ్ వచ్చేసి ఇంటెలిజెంట్ సీవీ. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఇంటెలిజెంట్ సీవీ అని ఉంది. ఇది కేవలం మొబైల్‌లోనే ఉంటది. లైక్ వెబ్‌సైట్ లైక్ అయితే ఏం లేదు చేయడానికి ప్రాసెస్ ఎట్లా అని. జస్ట్ ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారంటే ప్రాసెస్ అంతా సేమ్ ఉంటది. సో, ఇంకొక యాప్ లైక్ వెబ్‌సైట్ ఉంది. దానికి రిలేటెడ్‌దే, అదైతే కాదు. సో, అది మీకు నేను చూపిస్తానిప్పుడు. కానీ మీరు చేసేటప్పుడైతే ఇదే డౌన్‌లోడ్ జేసుకోండి. నేనైతే ఇదే జేసుకుంటాను. నా మొబైల్‌లో ఎప్పుడు రెడీగానే ఉంటదిది. యాప్ వచ్చేసి ఇదే. బట్ కాకపోతే ఇది డిఫరెంట్ యాప్. జస్ట్ మీకు చూపియడానికి వెబ్‌సైట్ అనేది నేను ఓపెన్ చేశాను. మీకు ఆల్రెడీ ఏదైనా రెజ్యూమ్ ఉంటే ఇక్కడ అప్‌లోడ్ జేసుకోవచ్చు. లేదు మనం కొత్తగా జేసుకోవాలి, స్కిల్స్ ఎలా పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఇచ్చేశారు. ఫస్ట్ వచ్చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సుంటది. సేమ్ ప్రాసెస్ లైక్ నేమ్, ఫోన్ నంబర్, ఫ్యామిలీ, ఎస్పెషల్లీ ఈమెయిల్ అడ్రెస్ కానీ ఇవన్నీ కరెక్ట్‌గా పెట్టాలి. మొబైల్ నంబర్ అండ్ ఫోటో ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫోటో గూడా పెట్టాల్సుంటది. సేమ్ ఈ యాప్‌లో కూడా సేమ్ ఇలానే ఉంటది ప్రాసెస్ అనేది. మొబైల్‌లో చేస్తామేమంటే అండ్ వచ్చేసి మీ ఎడ్యుకేషన్ ఏంటి? లైక్ ఎక్కడ చదివారు? ఏంటి? అని డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సుంటది. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజెస్ లైక్ ఇన్ కేస్ ఆహ్, సి లాంగ్వేజ్, జావా సంథింగ్ ఏవైనా ఉంటే అవైనా పెట్టొచ్చు. స్కిల్స్ కింద పెడతారు. లేకపోతే కొందరేమంటే బీపీఓ సెక్టార్ అనుకో, లైక్ వాట్ ఆర్ ద లాంగ్వేజ్ కెన్ స్పీక్ అని ఉంటది కదా! బీపీఓ సెక్టార్‌కైతే నేను ఇలా పెట్టుకుంటాను లాంగ్వేజెస్ అంటే. హిందీ, ఇంగ్లీష్, తెలుగు అని. నెక్స్ట్ మీ హాబీస్ అనేవి పెట్టుకోవచ్చు. ఈ స్కిల్స్ అయితే నేను మోస్ట్‌లీ ఇలానే పెట్టుకుంటాను. ఇక్కడ ఇది చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అనలైటిక్స్, మ్యాథమెటికల్ స్కిల్ ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంది కదా! సో, అది కూడా కాపీ పేస్ట్ చేసి పెట్టాను. నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడికెళ్ళి కాపీ పేస్ట్ చేసుకోండి. లైక్ న్యూమరికల్ అండ్ ఇలా ఈ స్కిల్ యాడ్ చేసుకోండి. నేనైతే మోస్ట్‌లీ ఏ దానికైతే ఏ స్కిల్స్ అవసరమో అవే పెట్టేసుకుంటాను. షార్ట్ లిస్ట్ అవ్వడానికి రెజ్యూమ్ అనేది. ఇలా నెక్స్ట్ ఏమేం స్కిల్స్ కావాలి ఏంటి అని. మోస్ట్‌లీ మీరు కొంచెం కొన్ని ఏమైనా చేంజెస్ ఉంటాయి. లైక్ ఏదైనా వి వి నీడ్ అలా ఏదైనా ఉంటాయి కదా ఇక్కడ. సో, అవి రిమూవ్ చేసేసుకొని మీకు ఈ స్కిల్స్ ఉన్నట్టు మీరు కాపీ పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్న చిన్న చేంజెస్ చేసి కానీ సేమ్ స్కిల్స్ అనేవి పెట్టుకుంటే బెటర్. అండ్ ఇంకోటేంటంటే మీ లెవెల్ ఏంటి? లైక్ మీకు ఎంత వరకు ఈ స్కిల్ ఉంది అని. నేనైతే అన్ని ఎక్సలెంటే పెట్టుకుంటాను. మోస్ట్‌లీ గుడ్ ఆర్ ఎక్సలెంట్ పెట్టుకుంటాను. అండ్ డెమాన్‌స్ట్రేటెడ్. సో, ఇవన్నీ పెట్టేసుకుంటాను నేనైతే. ఏవి వదలను. మోస్ట్‌లీ అన్నీ పెట్టేసుకొనే పెట్టుకుంటాను. లైక్ ఎందుకంటే ఏదో ఒక ఛాన్స్ అయినా వస్తది గదా అని. వీసీఎస్‌కి గూడా నేను అట్లనే పెట్టుకున్నాను సేమ్ ప్రాసెస్ కని. సో, అట్లనే నాకు ఈమెయిల్ అనేది వచ్చింది. అండ్ ఎక్స్‌పీరియన్స్ ఉందంటే ఎక్స్‌పీరియన్స్ దగ్గరికెళ్ళేసి మీకు ఏ ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉందంటే అది పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు ఉంటది చూడండి ఆల్రెడీ. మీకు ఆల్రెడీ ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉందంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకొనేయొచ్చు. లైక్
నాకు ఆల్రెడీ ఇన్ కేస్ నేను అమెజాన్ కాకుండా వేరే రోల్ లైక్ వేరే దానికి ఏదైనా ట్రై చేయాలంటే అమెజాన్‌లో నేను ఈ రోల్ మీద వర్క్ చేసిన లైక్ డిజిటల్ అసోసియేట్, వీసీఎస్ ఈ 2 రోల్స్ మీద వర్క్ చేశాను. ఇంత డేట్ నుంచి ఇంత వరకు చేసిన. హ్మ్. ఏంటంటే ఏ సిటీకి వర్క్ చేసినారు ఏంటి? నేనైతే ఫస్ట్ చెన్నైకి వర్క్ చేసినాను. అట్లా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకొనేసి అక్కడ మీ రోల్ ఏంటి? మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అనేవి ఫిల్ చేయాలి. బట్ ఇన్ డెప్త్‌గా అయితే పెట్టకండి. జస్ట్ మీ రోల్ అండ్ మీ సింపుల్ లైక్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటది అనేది పెట్టాలి అంతే. హ్మ్. నెక్స్ట్ స్కిల్స్ వచ్చేసి ఇలా ఈ స్కిల్స్ అన్నీ నేను పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ పెడతారు కదా! సో, నేను అవి కూడా పెట్టేసుకుంటాను మోస్ట్‌లీ. ఆహ్, అన్నీ యాడ్ చేసుకునేసాను. ఏవి వదలను. ఎస్పెషల్లీ ఏదైనా ఇలాంటి రోల్స్ లైక్ వీసీఎస్ కాకుండా కొన్ని రోల్స్ ఉంటాయి కదా! లైక్ ఏ లైక్ డిజిటల్ అసోసియేట్ ఇలాంటివేవైనా ఉంటాయి గదా! ఎంఎల్ డేటా అసోసియేట్ వీటికి వాళ్ళు కొంచెం వేరే పెట్టింటారు. లైక్ మీకు ఇదేంటి ఎంఎస్ వర్డ్ ఉండాలి, ఎక్సెల్ గురించి తెలిసుండాలి అని. ఇదో ఇక్కడ పెట్టాను చూడండి. అడ్వాన్స్ స్కిల్స్ ఇన్ ఎక్సెల్ ఇంతే. ఇంతే పెట్టుకుంటాను నేను. అడ్వాన్స్‌డ్ స్కిల్స్ యూజింగ్ ఎంఎస్ ఎక్సెల్ గూడా నాకు తెలీదు అన్నట్టు అన్నీ యాడ్ చేసుకునేస్తాను నేను. సో, ఇలా నేనైతే రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకుంటానండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే లైక్ ఇంకా ఏమైనా డిఫరెంట్ ఐడియాస్ ఉంటే గూడా నాకు షేర్ చేయండి. నేను అవి గూడా మన సబ్‌స్క్రైబర్స్‌కి అనేది షేర్ చేస్తాను. బట్ కానీ క్లియర్‌గా చూడండి. నేనిక్కడ మెన్షన్ చేస్తున్నదైతే ఇది వేరే. ఇది జస్ట్ వెబ్‌సైట్‌లోనే ఉంది. రియల్‌గా అయితే ఇది. నేను మొబైల్‌లో వాడేదైతే ఇది వాడతాను క్లియర్‌గా. సో, మీరు గూడా మొబైల్‌లో దీన్ని డౌన్‌లోడ్ చేసేసుకోండి. అండ్ ఎప్పుడు ఇంకొకటి ఫోటో అనేది మోస్ట్‌లీ యాడ్ చేయండి. లైక్ అది గూడా ఒక ఇంప్రెషన్ అనేది ఉంటది. నేనైతే ఎప్పుడు రెజ్యూమ్ క్రియేట్ చేసినా అప్‌డేటెడ్ ఫోటోస్ ఉంటాయి గదా! పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్‌ని రెడీగా పెట్టుకుంటాను. సో, అవి యాడ్ చేసి పెట్టేసుకుంటాను. ఇక్కడ ఇచ్చారు గదా! అండ్ ఇంకోటేంటంటే ఈ అప్‌డేటెడ్ దీంట్లో అయితే నీకు ఏ ఆహ్, ప్యాటర్న్‌లో కావాలో గూడా ఉంటదనమాట. లైక్ ఇక్కడ ఇచ్చారు గదా! ఈ ప్యాటర్న్స్ అన్నీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయన్నమాట. సో, మీకు ఏ ప్యాటర్న్‌లో కావాలంటే ఆ ప్యాటర్న్‌లో వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకోనొచ్చు. వన్స్ అంతా క్రియేట్ అయిపోయిన తర్వాత డౌన్‌లోడ్ ఆప్షన్ వస్తది. డౌన్‌లోడ్ చేసేసుకుంటే అయిపాయే. జస్ట్ 5-10 మినిట్స్ వర్క్ అంటే అది. సో, అందుకనే నేను నాకు ఏదైతే అవసరమో అదే లైక్ స్కిల్స్ యాడ్ చేసేసుకొని అప్పటికప్పుడు రెజ్యూమ్ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటాను. ఇట్లాంటివి నేను అట్‌లీస్ట్ ఒక 3, 4 రెడీగా పెట్టుకుంటాను. లైక్ నార్మల్ వీసీఎస్‌కి అప్లై చేయాలనుకో, సింపుల్‌గా పెట్టుకోవాల్సిన వీసీఎస్ ఇచ్చిన స్కిల్స్ పెట్టుకుంటాను. కొన్ని ఆల్రెడీ నాకు ఏదైనా ఎక్స్‌పీరియన్స్ అవి యాడ్ చేసుకొని పెట్టుకుంటాను. కస్టమర్ సపోర్ట్ రోల్ అన్నిటికి అదే అప్లై చేసుకుంటాను. లైక్ అదే రెజ్యూమే పెట్టుకుంటాను. లేకపోతే ఇందాక ఇంకొకటి చూపించాను కదా! సెపో రోల్‌కి లేకపోతే డిజిటల్ అసోసియేట్‌కి కానీ, ఎంఎల్ డేటా అసోసియేట్‌కంతా ఒక ప్రాసెస్ లైక్ ఎక్సెల్ ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటాయి కదా! ఈ స్కిల్స్ అన్నీ యాడ్ చేసుకొని నా స్కిల్స్ నేను పెట్టేసుకుంటాను. వీటన్నిటికి ఒకటి పెట్టుకుంటాను. ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటాను. ఇన్‌కేస్ ఏదైనా కొత్తగా యాడ్ చేయాలంటే ఇట్లా యాప్ ఓపెన్ చేసుకొని అప్పటికప్పుడు రెజ్యూమ్ క్రియేట్ చేసుకొని పెట్టుకొనేస్తాను. సో, ఇదండి. మీకింకా ఏమైనా హెల్ప్ కావాలన్నా కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నేను వెంటనే మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను. ఇది కూడా రెజ్యూమ్ కావాలని కొందరు నాకు కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేశారు. సో, "నువ్వెలా క్రియేట్ చేసుకున్నావు అక్క చెప్పవా" అని. నేనైతే ఇదే యూజ్ చేసుకుంటున్నా. సో, అందుకనే మీకు కూడా షేర్ చేస్తున్నాను. అండ్ లైక్ మీరు కమెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేశారంటే నేను వెంటనే మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను. సో, మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేసారంటే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. సో, నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ గురించి షేర్ చేసినా, లైక్ వాక్ ఇన్ డ్రైవ్ గురించి షేర్ చేసినా మీకు తెలిసిపోతది. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానెల్.